హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే మీకు అద్భుతంగా నచ్చుతుంది. మీ నచ్చిన వ్యక్తుల ఫొటోస్ పెట్టుకొని లేదా మీ ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేయాలి అంటే మీ ఫోన్లో న్యూ వెర్షన్ కైన్మాస్టర్ అయితే ఉండాలి. మీ దగ్గర న్యూ వెర్షన్ కైన్మాస్టర్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో న్యూ వెర్షన్ కైన్మాస్టర్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకునే ముందు ఒక 5 సెకండ్స్ డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ అయితే పూర్తిగా వినిపించట్లేదు, కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇదే సాంగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లేదా మీకు నచ్చిన వేరే బర్త్డే సాంగ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎడిట్ చేయాలని నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం న్యూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, అలైట్ మోషన్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 30 సెకండ్స్ పాటు ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా 30 సెకండ్స్ అని చెప్తున్నాను, బట్ నేను టెంప్లెట్ని అయితే 40 సెకండ్స్ వరకు డిజైన్ చేశాను. మీకు కావాల్సినంతసేపు అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత విగ్నెట్ ఎనేబుల్ చేయండి. విగ్నెట్ ఎనేబుల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ తీసుకోండి. ఆ ఇమేజ్ తీసుకొని ఇమేజ్ని కొంచెం పెద్ద చేయండి. ఇమేజ్ని కొంచెం పెద్ద చేసి ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొక ఇమేజ్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే తీసుకున్నారో ఆ ఇమేజెస్ని అక్కడ నుంచి తీసుకోండి. నేను ఈ ఇమేజ్ని పిఎన్జీ రూపంలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ఏ విధంగా పిఎన్జీ రూపంలో కన్వర్ట్ చేసుకుంటారో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే మీ ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఇమేజ్ని కూడా తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి నేను దీనికి సంబంధించిన టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను చెప్పాను కదా, ఆ టెంప్లెట్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ టెంప్లెట్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ టెంప్లెట్ని కూడా ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. టెంప్లెట్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేసినట్టయితే బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ కరెక్ట్గా లేదు కదా బాక్స్లో, ఆ ఇమేజ్ని సెట్ చేయండి. ఫస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ఉండి ఈ విధంగా పెట్టుకొని ఏం చేస్తారంటే క్రాప్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ని క్రాపింగ్ మీద క్లిక్ చేయండి. క్రాపింగ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని కొంచెం ఈ విధంగా పైకి తీసుకొచ్చుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు కరెక్ట్గా బాక్స్లో పెట్టండి. ఇంకా కొంచెం పెద్దగా ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంకొంచెం క్రాప్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాపింగ్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా ఈ విధంగా ఉండేలా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. దీనికి సంబంధించిన ఒక బార్డర్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ బార్డర్ని కూడా ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. దాన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. బర్త్డేకి సంబంధించిన ఒక స్పెషల్ కొటేషన్ అయితే ఎడిట్ చేశాను. ఆ కొటేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ కొటేషన్ కూడా మీరు ఈ విధంగా తీసుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ పాటు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. హ్యాపీ బర్త్డే అని ఒక పిఎన్జీని అయితే రాశాను. ఆ పిఎన్జీని కూడా తీసుకోండి. దాన్ని కూడా తీసుకొని కొంచెం పెద్ద చేయండి. కొంచెం పెద్ద చేసి ఇక్కడ పెట్టుకొని 30 సెకండ్స్ వరకు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక సాంగ్ అయితే ప్రొవైడ్ చేశాను, హ్యాపీ బర్త్డే సాంగ్. ఆడియో మీద క్లిక్ చేసేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళిపోయి ఈ సాంగ్ని కూడా తీసుకొని ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ సాంగ్ అక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఒకసారి నేనైతే వాల్యూమ్ తగ్గించి చూపిస్తున్నాను. మీరు ఫుల్ వాల్యూమ్లో అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఎడిట్ చేసుకున్నారో. చూశారు కదా, చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ఈ విధంగా చేసిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి రిజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇంకా కొత్త ఎడిటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.